కటోరా నిమ్మరసం కలుపుకుందాం. దీన్ని కటోరా గోధుమ అంటారు, షాపుల్లో అమ్ముతారు. వీటిని నానబెట్టుకుంటే నైట్ అంతా ఇలా అవుతుంది. ఇది బాగా చలవ చేస్తుంది. ఎండాకాలం నిమ్మరసం కలుపుకొని దాంట్లో వేసుకుని తాగుతారు. దీనికి కావాల్సిన పదార్థాలు పంచదార, నిమ్మకాయలు, ఐస్ క్యూబ్స్ వేసుకుని కలుపుకుందాం. 2 గ్లాసులు కలుపుకుందాం. ముందు నిమ్మరసం, దీంట్లో కటోరా వేసుకోవాలి. పంచదార, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ముందు నీళ్ళు పోసుకుందాం. సోడా అయినా కలుపుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాం. పంచదార కరిగేదాకా తిప్పుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగండి. పైన కొంచెం కటోరా వేసుకుందాం. ఇంకొంచెం కటోరా బాగా చలవ చేస్తుంది. ఎండాకాలం ఇలా తాగండి. పచ్చి మామిడికాయలతో ఆంపన్నా చేసుకుందాం. మా చెట్టు కాయలు, పచ్చి మామిడికాయలు కడుక్కొని ఉంచుకొని ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తోలు ఈజీగా వచ్చేస్తుంది. పచ్చి మామిడికాయ ఉడకబెట్టుకుంటే ఇలా ఉడికిన కలర్ మారి మెత్తగా అయిపోయి తోలు ఈజీగా వచ్చేస్తుంది. మామిడికాయ లోపల చక్కగా ఉడికిపోయి గుజ్జు ఈజీగా వచ్చేస్తే ఇది మిక్సీలో వేసుకోవాలి. గుజ్జు అంతా గరిటెతో తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. పచ్చి మామిడికాయ గుజ్జు కాబట్టి బాగా పుల్లగా ఉంటుంది. దీన్ని మిక్సీలో వేసుకుని పంచదార, చిన్న అల్లం ముక్క, పుదీనా మిక్సీ పట్టుకోవాలి. ఎన్ని వేసుకుని 1/2 స్పూను సాల్ట్, 4 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పంచదార కొంచెం ఎక్కువ పట్టిద్ది. పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకుని ఇలా గ్లాసులో పోసుకొని ప్లేట్లో ఉప్పు కారం వేసుకుని గ్లాసుకి చుట్టూ రాస్తే తాగేటప్పుడు పుల్లగా కారంగా తీయగా ఉంటాయి. ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా ఎండాకాలం తాగండి. మామిడికాయ పన్నా రెడీ.